హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నా స్టైల్లో క్యాప్సికమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే ఇక్కడ ఆనియన్ క్యాప్సికమ్ని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కడాయి పెట్టేసుకొని అది కొంచెం వేడి అయిన తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఇది కొంచెం వేడి అయిన తర్వాత దీంట్లో పోపు గింజలు వేసానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, అది వేసాక కొంచెం కరివేపాకు వేసి బాగా కలిపేసుకున్నాను. ఇది ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలన్నమాట. ఒకసారి క్యాప్ పెట్టేసుకొని 5 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చూద్దాము. చూసారు కదా ఎలా అయ్యిందో. దీంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు అలాగే వదిలేసేయండి. నెక్స్ట్ ఇందాక మనము కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి క్యాప్ తీసి చూద్దాము. ఇది ఇంకా కొంచెం ఉడకాలన్నమాట. మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు మగ్గనివ్వండి. దీంట్లో ఉన్న ఆయిల్ అంతా పైకి రావాలి. చూసారు కదా ఆయిల్ ఎలా వచ్చిందో. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇది కూడా ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వండి. ఇప్పుడు పక్కనే ఒక స్టవ్ పైన చిన్న గిన్నె పెట్టుకొని పల్లీలు, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు వేసి బాగా వేయించాలి. దీంట్లో నువ్వులు కూడా వేసాను, బట్ వీడియో తీయడం మర్చిపోయాను అన్నమాట. ఇవి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇవన్నీ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసి దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ల కల్లుప్పు వేసాను. మీ దగ్గర కల్లుప్పు ఉంటే అది వేసుకోండి, ఏదైనా పర్లేదు. దీన్ని బాగా కలిపేసుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మీకు తగినన్ని వాటర్ వేసుకోండి. నేనైతే ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 2 గ్లాసుల వాటర్ వేసాను అన్నమాట. దీన్ని కూడా కలిపేసుకొని దీంట్లో ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి మూత పెట్టేసుకొని వదిలేసుకోండి. 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఆయిల్ అంతా ఎలా వచ్చిందో చూసారు కదా. ఇప్పుడు మనం ఇందాక పౌడర్ చేసాం కదండి, ఆ పౌడర్నంతా దీంట్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. దీన్ని కూడా ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఆల్మోస్ట్ కర్రీ మొత్తం ఉడికిపోయింది. అయితే ఆల్మోస్ట్ కర్రీ మొత్తం రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తింటే వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.